హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. పాపనైతే స్కూల్లో దింపేసి అయితే వస్తున్నానండి. సో వచ్చిన తర్వాత అయితే ఇక నా రొటీన్ ఏ విధంగా ఉంటుంది అని అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా బాబు కార్లు అయితే ఎక్కడ చూసినా ఉంటాయి. ఇక ఇల్లంతా ఆడతాడు, కిచెన్లో కొన్ని పెడతాడు, అలాగే ఇలాగా మనకి బయట కార్డర్ ఉంది కదండి, దాంట్లో పెడతాడు. సో పిల్లలు వెళ్ళే వరకు ఎలా ఉంటుందంటే ఫుల్ హడావిడిగా ఉంటుందండి ఇల్లంతా. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు మెల్లగా నేను అన్నీ కూడా ఇక క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒకదాని తర్వాత ఒకటి ఇక క్లీన్ చేసేసుకొని అప్పుడు తర్వాత మిగతా పనులు చూసుకుంటాను. ఇంకా వీళ్ళు వదిలేసినవి ఈ రాగి జావ అది ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ పెట్టేసాను. మా బాబుకి అయితే రాగి జావ ఇచ్చి పంపించానండి. పాపకు మాత్రం బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, తను స్కూల్లో తింటుంది. బాబు మాత్రం ఇంట్లో తినేసి వెళ్తాడు. సో వెళ్ళొచ్చిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేద్దామని అనిపించింది. సో ఇదైతే బాగున్నాయండి. ఇది మనకి టిష్యూస్, పేపర్ టిష్యూస్ లాగా వచ్చినాయి కిచెన్వి. సో చాలా బాగున్నాయి. అందుకని చెప్పి వీటిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. డీమార్ట్లో తీసుకున్నాను. ఇవైతే మనం డ్రైగా కూడా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే తడిపేసి చక్కగా తడిదాంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఎప్పుడు డ్రై టిష్యూస్ తెచ్చుకుంటే అవన్నీ కూడా ఎక్కువ వాడతాం కదా, అవి వాడి వాడి వాటి యొక్క యూజ్ అనేది అయిపోతుంది, మనం పడేస్తూ ఉంటాము. ఇవైతే అలా కాదండి, మళ్ళీ వాడుకోవచ్చు. అలాగే మనం చక్కగా నీట్గా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. క్లాత్స్ ఇవన్నీ కూడా వెతుక్కునే పని ఉండదు. నాకు అది ఈ ప్రోడక్ట్ బాగా నచ్చిందండి. డీమార్ట్లో అయితే ఉన్నాయి, ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మనకి ఎంతైనా డ్రై టిష్యూస్ కన్నా ఇలాగ రీయూజబుల్ టిష్యూస్ అయితే బాగుంటాయి కదా, నాకైతే అనిపించింది అనమాట. సో నేనైతే ఈ విధంగానే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, తడి చేసి క్లీన్ చేస్తే కూడా ఇంకా నీట్గా ఉంది. తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని అయితే వాష్ చేసేస్తాను. వాష్ చేసేసి చక్కగా ఒక సైడ్ అయితే నేను ఇలాగ కిచెన్లోకి సంబంధించిన ఏమైనా వాష్ చేసినవి పెట్టుకోవడానికి, అలాగా ఆరేసుకోవడానికి అయితే ఇంకోండి ఇలా ఒకటైతే పెట్టేసుకున్నాను. మనకి క్లాత్స్ ఆరేసుకునేది. సో దీని మీద అయితే ఇలాగా నేనైతే ఆరేసేసుకుంటున్నాను. మళ్ళీ చక్కగా యూస్ చేసుకోవచ్చండి. అది పాడయ్యే వరకు మంచిగా యూస్ చేయొచ్చు. మనకి ఏంటంటే అది కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనకి యూస్ అవుతుంది, నో ప్రాబ్లం అనమాట. సో కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా గ్రీన్ టీ అయితే తాగుదామని అయితే కలుపుకుంటున్నాను. పిల్లలిద్దరిని పంపించిన తర్వాత కొంచెం టైం ఉంటుంది అనమాట, అప్పుడు గ్రీన్ టీ తాగుతానండి. గ్రీన్ టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో గ్రీన్ టీ అయితే ప్రస్తుతానికి తాగుతున్నాను. ఇంకా అలవాటు అయిపోయింది మార్నింగ్ గ్రీన్ టీ తాగడము. 9:30 కల్లా బాబు వెళ్ళిపోతాడు, 8:30కి ఏమో పాప వెళ్తుంది అనమాట. సో ఆ హడావిడిలో నాకేమో ఈ గ్రీన్ టీ తాగే టైం అంతా ఉండదు, ఎందుకంటే పాపకి బాక్సులు పెట్టాలి, 2 బాక్సులు పెట్టాలి. సో బాబు మధ్యాహ్నం వచ్చేస్తాడు, కానీ మార్నింగ్ మాత్రం టిఫిన్ పెట్టి పంపించాలి ఏదో ఒకటి. ఈరోజైతే రాగి జావ అయితే పెట్టాను. అలాగే ఒకటి మనం ఫ్రూట్ పెడితే అక్కడ స్కూల్లో పెడతారనమాట. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. నేనైతే గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఇంకా నాకు టైం ఉన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకుంటూ ఉంటానండి. సో ఈరోజు అయితే ఇదిగోండి ఇక క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. ఏంటిదంటే ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ అంతా కూడా మామూలుగా మనము నైట్ పడుకున్నది మార్నింగ్ అయితే ఇంకా నేను క్లీన్ చేయలేదు. సో దాని అంతా కూడా ఇప్పుడు మొత్తం సెట్ చేసేసుకుంటున్నాను. మస్కిటోస్ మాత్రం బాగుంటున్నాయండి. సో పిల్లలతో మనకి ఎప్పుడు కూడా మస్కిటో నెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే పిల్లల్ని మెయిన్గా బాగా ఈ మస్కిటోస్ అనేవి బాగా ఇబ్బంది పడతాయి, వాళ్ళు సరిగ్గా నిద్రపోరు కూడా. సో మేము అందుకని ఏ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో మాకు మస్కిటో నెట్స్ మాత్రం ఉంటాయి. ఆ రెండింటిని ఎక్కడెక్కడ సపరేట్గా పెట్టేసుకుంటాము. సో మార్నింగ్ ఇలా తీసేసుకొని మళ్ళీ సపరేట్గా దానికి హుక్ చేసేస్తామన్నమాట. సో పిల్లలు లేనప్పుడు మాత్రం నాకు పని చకచక అయిపోతుందండి. వాళ్ళు ఉంటేనే కొంచెం లేట్గా అలా అలా అవుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా నేను బట్టలు ఒకటి మెయిన్గా అలా పెండింగ్ పెట్టి కూడా చూసుకోవాలి. మా బాబు కార్లు అయితే ఏ గదిలో చూసినా ఉంటాయి, వాడి పక్కలో కూడా పెట్టుకొని పడుకుంటాడు. సో అదేనమాట, వాడి పక్కలోది కూడా నేను తీసాను ఇప్పుడు. ఆ కార్లు అవన్నీ కూడా చాలా ఇష్టము. మగపిల్లలకి ఏంటో అలాగా ఉంటుందేమో ఆ ఫీల్. ఆడపిల్లలకేమో ఇలా కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఎలా ఇష్టం ఉంటుందో అలా మగపిల్లలకి కార్లు, ట్రక్స్ అవన్నీ ఇష్టం అనుకుంటా. నాకైతే అలాగే అనిపించింది. మా వాడు ఎక్కడికి వెళ్ళి అవే అడుగుతాడు. సో ఈ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఏంటంటే మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే నేను మడవలేదు, ఇవన్నీ కూడా ఇలా సైడ్కి పెట్టేసి ఉంచానండి. ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక పని ఉంటుంది, నేను వీటిని అలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. సో ఈ రోజైనా క్లీన్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఈ బట్టలన్నీ ఏంటంటే ఆల్రెడీ సగం ఫోల్డ్ వేసి ఒక పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ వాటి మీద మా బాబు వచ్చి ఏం చేశాడంటే లాగేసి అవన్నీ ఇసిరేసాడు. ఈ బ్యాగ్ కనుక ఇలా ఉంటే వాడు జిప్పు తీసేసి బ్యాగుల్లో నుంచి బట్టలు అయితే తీసేస్తాడండి. సో ఇక అందుకని చెప్పి ఇక మరీ ఎక్కువ ఆలస్యం చేసినా సరే మళ్ళీ వాడు వచ్చేసాడంటే మళ్ళీ మొత్తం పీకి పాకం పెడతాడని ఇంకా ఇవి కూడా స్టార్ట్ చేశాను. పిల్లలవి నావి మొన్న మేము ఊరెళ్ళి వచ్చినాయి అనమాట.
ఊరెళ్ళినప్పుడు మాత్రం ప్యాకింగ్కి మాత్రం బట్టలు అనుకుంటాం కానండి 1 వీక్ అయినా 2 డేస్ అయినా సరే పిల్లలవి ఎక్కువ ఉంటాయి అన్నీ పెట్టుకుంటాం కదా. సో అనుకుంటాం అమ్మ చాలా తక్కువ పెట్టుకోవాలి అనుకుంటాం కానీ మనం ఎంత తక్కువ పెట్టినా సరే పిల్లలవి మాత్రం బాగుంటాయండి. సో అవి మాత్రం మనం ఏం చేయలేము. ఇక నాకు కూడా అంతే లగేజ్ మాత్రం మనకి జర్నీ అంటే బాగా ఎక్కువ అవుతాయి. సో నాయి కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అనమాట. మనకి ఇలాగా కబోర్డ్స్ లాగా ఏమీ రాలేదు, ఇలా ర్యాక్స్ కట్టారు. సో వాటికైతే కర్టెన్స్ పెట్టేశాను. ఇదంతా ఇక మాదనమాట. మెయిన్ నా బట్టలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకొక బెడ్రూమ్లోనేమో పిల్లలవి మా వారివి అక్కడ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పెట్టేసుకుని కర్టెన్స్ అయితే వేసేస్తాను. ఎవరికి వాళ్ళకైతే సపరేట్గా పెట్టేశాను. పిల్లలవైతే ఇలా ఫ్రాక్స్ అండి, దేనికి దానికి ఆ ఫ్రాక్ నేను కొన్ని ఉంటాయి కదా వాటికి సంబంధించినవి మనకి చెమ్కిల్లాగా అవి ఉండి అతుక్కుంటాయని వాటిని సపరేట్గా కవర్లో పెడతాను పాపవి ఫ్రాక్స్ అన్నీ కూడా. సో పాప ఫ్రాక్స్ అయితే మ్యాక్సిమం కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటాను. వాటికి సపరేట్గా దేనికి దానికి మనం కవర్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా అవన్నీ కూడా చెమ్కిలు అవన్నీ పోకుండా కూడా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా అయితే పాప గదిలో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నా బ్యాగ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా అన్నీ ప్యాక్ చేసేసుకొని పైన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది కదా అందుకని. సో ఈ విధంగా అయితే నా డ్రెస్సులు ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇంకా ఇది ఒక్క ర్యాక్ ఉంది. ఊరెళ్ళే ముందైతే చిందరవందరగా తీసి పడేశాను. ఇదంతా కూడా జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం అన్నీ A to Z ఇక్కడే ఉంటాయి. సో నీట్గా ఉంటే బాగుంటుంది అనమాట. అది ఇక క్లీన్ చేయాలి దాన్ని కూడా. ఇంకా ఇప్పుడు దాని జోలికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే మళ్ళీ లంచ్ టైం అవుతుంది. సో లంచ్ ప్రిపేర్ చేద్దామని అయితే మళ్ళీ వచ్చేసాను. ఇంకా మా బాబు వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చి మా బాబుకి సపరేట్గా వండేసాను కర్రీ అన్నది. సో మాకేంటంటే ఇప్పుడు నాకు మా వారికైతే చేసుకుంటున్నాను టమాటా కర్రీ. సో మా వాడైతే వచ్చేసాడు ఆల్రెడీ. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను కదా, అంటే నేను క్లీనింగ్ ముందే తినేసానండి, అదేం వీడియో పెట్టలేదు. సో దాని తర్వాత కొంచెం రాగిజా ఉంది, అది కూడా తాగుదామని నాకు మా వారికి అయితే కలుపుతున్నాను. కొంచెం అంటే అది గట్టిగా అయిపోయింది అనమాట. దాంట్లో కొంచెం వేడి పాలు అయితే కలుపుకుంటున్నాను. చక్కగా బాగుంటుంది తాగడానికి. ఇక మా వారికి కూడా ఇద్దామని వెళ్ళాను. ఇక నాకు అయితే నేను కలుపుకున్నాను. మా వాడిని తీసుకొచ్చేసాను, మా బాబుని. వాడు వచ్చేసాడు ఇంటికి. మళ్ళీ రాగి జావ చూస్తే మళ్ళీ కావాలంటాడు. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే అడిగాను, వద్దన్నాడు. సరే నేను తాగితే మళ్ళీ వచ్చి తీసుకుంటాడులే అని చెప్పి నేను ఒక హాఫ్ తాగుదామని తాగుతున్నాను. సో వాడు అలాగైనా వస్తాడు, వద్దన్నా సరే రాగి జావ ఇష్టంగానే తాగుతాడండి. మళ్ళీ అడిగానమాట, వద్దు అన్నాడు. కానీ చూసి ఒకసారి సిప్పే వేశాడు, నచ్చింది. ఇంకా నన్ను